నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాసమైలారం పేలుడులో 26కు చేరిన మృతుల సంఖ్య. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమం. శిథిలాల కింద మరో 27 మంది చిక్కుకొని ఉండొచ్చన్న అధికారులు. 57 మంది సురక్షితంగా బయటపడ్డట్టు వెల్లడి. రసాయన పరిశ్రమలో పేలుడు ఘటనను రాజకీయం చేయొద్దన్న మంత్రి వివేక్. ప్రభుత్వ పెద్దలు స్పందించలేదన్న హరీష్ రావు ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడి. నేడు ఘటనా స్థలాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. ఒకే ఒక నామినేషన్ దాఖలుతో దాదాపుగా ఖరారైన ఎన్ రామచంద్రరావు ఎన్నిక. ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధిష్టానం. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని వెల్లడి. అనుమతులు కావాలంటే సిడబ్ల్యూసిని సంప్రదించాలని ఏపీకి సూచన. బనకచర్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందన్న బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనన్న కేంద్ర మంత్రి. బనకచర్లపై నేడు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వివరించనున్న మంత్రి ఉత్తమ్. జాతీయ ఎలైట్ బాక్సింగ్ పోటీల్లో దూసుకెళ్తున్న నిఖత్ జరీన్. తమిళనాడుకు చెందిన లక్షయ్యపై విజయం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. పాసమైలారం రసాయనిక పరిశ్రమలో సంభవించిన పేలుడులో మృతుల సంఖ్య 26కు పెరిగింది. ఇప్పటిదాకా 4 మృతదేహాలను గుర్తించగా 22 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. DNA పరీక్ష తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో కర్మాగారంలో మొత్తం 147 మంది ఉండగా 57 మంది ప్రాణాలతో బయటపడ్డారని, మరో 27 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ఇక గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 35 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రతతో పేలుడు సంభవించడంతో ప్రాణ నష్టం అధికంగా ఉందంటున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ కాగా ఘటనా స్థలాన్ని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పాసమైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై ప్రభుత్వ పెద్దల తీరును విమర్శిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి వివేక్ వెంకటస్వామి ఖండించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి మదీనాగూడలోని ప్రణం కాకతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వివేక్ దుర్ఘటనను రాజకీయం చేయడం తగదన్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు అధికార పార్టీ నుంచి ఒక్కరూ రాలేదని విమర్శించడం సరికాదన్నారు. క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం ఎందుకు అందించలేదన్న హరీష్ రావు ప్రశ్నకు సమాధానమిస్తూ తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర నిపుణుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్కు తేల్చి చెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కమిటీ తిప్పి పంపింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించాల్సి ఉందని, ఈ మేరకు సిడబ్ల్యూసిని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. సిడబ్ల్యూసితో కలిసి ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ అసెస్ చేయాలని, అంతరాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన క్లియరెన్స్ కూడా తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్కు సూచించింది. ఆంధ్రప్రదేశ్ నిర్మించతలబెట్టిన ఈ ప్రాజెక్టును తెలంగాణ మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా ఇటీవలే కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేసింది.
ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నేడు నిర్వహించనున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరు కానుంది. రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికీ నిజానిజాలు తెలిపేలా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా మంత్రి ఉత్తమ్ నీటిపారుదల రంగ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటాయో సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ విభాగాలకు చెందిన కమిషన్ల చైర్మన్లు, సభ్యులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలేననే విషయం మరోసారి స్పష్టమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిపుణుల అంచనా కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదనలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసిందని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇందుకోసం కేంద్రీయ జల కమిషన్తో సంప్రదింపులు జరపాలని సూచించిందన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధిత అంతర్రాష్ట్ర అంశాలపైన సిడబ్ల్యూసి పరిశీలన జరిపి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే పర్యావరణ ప్రభావ అధ్యయనానికి ప్రతిపాదనను సమర్పించాలని సూచించిందన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి సంజయ్ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ పక్షాన మొదటి నుంచి తాము ఇదే చెబుతున్నామన్నారు. అయినా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి విష ప్రచారం చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారనే విషయాన్ని పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది. కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం అన్ని రకాల సమాలోచనలు జరిపింది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని ప్రకటించిన హైకమాండ్ పలువురు నేతలు అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో బరిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. అయితే రాష్ట్రంలో పార్టీలోని సీనియర్ నేతలంతా అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును సిఫార్సు చేయడంతో అనూహ్యంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాల్సిందిగా రామచంద్రరావుకు అధిష్టానం సమాచారం అందించింది. దీంతో పార్టీ సూచన మేరకు రామచంద్రరావు మాత్రమే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేసిన వారికి తమ మద్దతుంటుందన్నారు. పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమన్న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సహకరిస్తామని, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామన్నారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఆ నేతలు తక్కువ స్థాయి కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడే హక్కు ఉందన్నారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఏ నాయకుడు తక్కువ కాదన్నారు. బీజేపీతో సంబంధం లేని వారు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరో చెబితే తమ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయరని, అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు.
అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. అది ఎవరి వాళ్ళకి ఆలోచన. రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది, చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పడుతుంది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు కావచ్చు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్టు తెలిపారు. పార్టీలో అంతర్గతంగా అనేక ఇబ్బందులున్నాయని, వాటిని పార్టీ అధ్యక్షులు ఇతర కీలక నాయకులకు తెలిపినట్టు పేర్కొన్నారు. తను లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాగా 2014 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అర్హులైన వారు నామినేషన్ వేసేందుకు పార్టీ అవకాశం కల్పించిందని, మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నిక ప్రక్రియను లోపం లేకుండా నిర్వహిస్తున్నామని, 10 మంది సభ్యుల ప్రతిపాదన తర్వాతే నామినేషన్ వేయాలని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. రాజాసింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం తీవ్రస్థాయికి చేరిందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ రాయాలని సూచించారు. బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపుతున్నట్టు తెలిపారు. మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని, అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు. నియమావళికి అనుగుణంగా 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదం అవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే శోభా కరంద్లాజే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం దాదాపుగా ఖాయమైంది. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా పోటీలో మరెవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. కాగా ఇవాళ 11 గంటలకు పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ, అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి నిన్న చోటు చేసుకున్న పరిణామాలపై మా ప్రతినిధి సాగర్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, పార్టీ అధ్యక్షుడి పేరును అధికారికంగా ఎప్పుడు, ఏ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది? రాజ్ కుమార్, 2013 జూలైలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని జరుగుతాలని చూసింది. అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతుంది. అయితే ఎట్టకేలకు అధిష్టానం నిన్న నామినేషన్ల ప్రక్రియ కొనసాగించింది. అయితే ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అయితే నిన్న సీనియర్ నేతలు అందరూ ఇప్పటికే ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అటు డికే అరుణ గాని, రఘునందన్ గాని,
ధర్మపురి అరవింద్, రాజా సింగ్ వీరందరూ కూడా మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పి గతంలో కూడా చర్చ వచ్చింది. అయితే వీటన్నిటికీ కేంద్రం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర నేతల నుంచి కావచ్చు కొన్ని ప్రతిపాదనలు వెళ్ళినప్పటికీ కూడా అయితే మొత్తం అధిష్టానం రామచంద్రరావుకి మొగ్గు చూపింది. అయితే నిన్న రామచంద్రరావు ఇక్కడే నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేయడం వల్ల అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొత్తానికి అయితే రామచంద్రరావు ఒక నామినేషన్ తో అధికారికంగా అతను ఒక్కటే అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు బీజేపీ రాష్ట్ర కూడలోని మేధా కన్వెన్షన్ లో సన్మాన సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి ఈ రోజు ఎన్ రామచంద్రరావు మొత్తానికి అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఈ రోజు ఛార్జ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. రాజ్కుమార్ సాగర్, రాజాసింగ్ ఆరోపణలపైన పార్టీ నేతల స్పందన ఎలా ఉంది? రాజీనామా పైన అధిష్టానం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అయితే రాజాసింగ్ గారికి వస్తే ఇప్పటికే రాజాసింగ్ నేను కూడా అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నానని చెప్పి నేను కూడా పార్టీ సీనియర్ గా నేతగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని చెప్పి గతంలో కూడా ప్రకటించారు. అయితే నిన్న నామినేషన్ వేయడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పటికీ కూడా అప్పటికి 10 మంది స్టేట్ కన్వీనర్లు సంతకాలు ప్రతిపాదించాల్సిన అవసరం ఉండగా అయితే కేవలం 3 సంతకాలు వాళ్ళు ప్రతిపాదించారు. అయితే ఈ నామినేషన్ ని కేంద్ర మంత్రికి సమర్పించడానికి వెళ్ళిన సమయంలో ఇంకా 7 మంది సంతకాలు అవసరం ఉందని చెప్పడంతో రాజాసింగ్ నామినేషన్ తీసుకోలేదు. అయితే బయటికి వచ్చిన తర్వాత నా పైన ఆరోపణలు చేశారు. కావాల్సుకొని నాకు ప్రతిపాదించవలసిన వారు తీసుకురా వారిని ఆహ్వానించకుండా చేశారని చెప్పేసి వాళ్ళకి టెలిఫోన్ లో బెదిరించారని చెప్పి రాజేసింగ్. ధన్యవాదాలు సాగర్. ఇప్పుడు ప్రకటనలు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the 77th CA Day on July 1st at Bharat Mandapam, New Delhi from 3:30 p.m. onward. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం ఈరోజు జరగనుంది. ఈ ఉత్సవం జూలై 2 వరకు జరగనుంది. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఉత్సవం కోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. టీజీఎస్ఆర్టీసీ 80 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను సమీక్షించి సాంప్రదాయక ఆచారాలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి పాత ఫీజులని కొనసాగించాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, బి వొకేషనల్ కోర్సులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసి ఫీజుల ఖరారుకు ముందు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీనికోసం కమిటీ నియమించి ఇతర రాష్ట్రాల ఫీజు విధానాలపై అధ్యయనం చేస్తోంది. అయితే ఈ విషయం త్వరలో తేలే అవకాశం లేకపోవడంతో ప్రవేశాల కౌన్సిలింగ్ ఆలస్యం కాకుండా ఉన్నత విద్యామండలి అధికారులు పాత ఫీజులతో ఈసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా బీటెక్, బీఫార్మసీ 2వ ఏడాది కోర్సుల్లో చేరే వారికి కూడా పాత ఫీజులే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పంటలకు అవసరమైన మేర మాత్రమే ఎరువులు వాడాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ రైతులకు సూచించారు. వానాకాలం సీజన్లో వరి, మొక్కజొన్న, పసుపు పంటల సాగు ప్రారంభమైందని తెలిపారు. అధిక ఎరువుల వాడకం వల్ల దిగుబడి పెరగదని, పెట్టుబడి ఖర్చులు పెరిగి భూసారం తగ్గుతుందని హెచ్చరించారు.
వ్యవసాయ శాఖ సలహాల ప్రకారం ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడితే ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఎకరానికి 100 కిలోల యూరియా మాత్రమే వాడాలని, మొక్కల వేరు వ్యవస్థ కోసం డిఎస్బి, ఫాస్ఫరస్, ఎస్ఎస్పి వంటి ఎరువులను అవసరాన్ని బట్టి వినియోగించాలని సూచించారు. మన వ్యవసాయ శాఖ తరపున విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎరువుల వాడకంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని సరియైన మోతాదులో సరియైన విధంగా ఎరువులు వాడుకుంటే మనకు పంటలో చీడపీడలు అనే వాటిని తగ్గించుకొని అదనపు ఖర్చులని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీ అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ చెప్పిన విధంగానే ఎరువుల మోతాదును వాడుకుంటూ డిఏపి కానీ 20-20 కానీ 28-28 కానీ 14-35-14 కానీ ఈ అన్నిట్లో కూడా నత్రజని కొంత ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి ఈ అడుగు మందులతో పాటు యూరియాని వేయడం మానుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యూరియా వేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మొట్టమొదటిసారి మొక్కకు వేరు వ్యవస్థ దృఢపడాలి కాబట్టి దానికి భాస్వరం అనే ఎరువే ముఖ్యంగా అవసరం. కాబట్టి అప్పుడు మనం నత్రజని వేసినా కూడా మొక్క తీసుకునే స్టేజ్లో ఉండదు. ఇప్పటికే భాస్వరం విపరీతమైన నిల్వలు ఉన్నాయి కాబట్టి దాన్ని కరిగించుకునే విధంగా పిఎస్బి అనే దాన్ని వాడుకుంటే ఆ బ్యాక్టీరియా వల్ల మొక్కకి అందుబాటులోకి వస్తుంది భాస్వరం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the 77th CA Day on July 1st at Bharat Mandapam, New Delhi from 3:30 p.m. onward. వార్తలకు పునఃస్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకాపల్లి మండలంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 20 లక్షల రూపాయలతో మాదారం గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ములకలపల్లి పంచాయతీలో 11 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే పలువురు మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ నిధులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ కుట్ల మిషను ఇవ్వడం జరిగింది క్రిస్టియన్స్కి. అదేవిధంగా షాదీ ముబారక్ చెక్స్ ఇవ్వడం జరిగింది. రోడ్లు, తర్వాత వివిధ సంక్షేమ పథకాలు చేపట్టాడనమాట. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మండలానికి కావాల్సిన నిధులు కావాలని అడగంగానే ఎంపీ గారు వెంటనే వారి యొక్క సున్నితమైన మనసుతో నాకు అడిగిన వెంటనే మరింత ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ను వారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన గొల్లకుర్మ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బాధితులకు నష్టపరిహార చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం మేడారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతులకు రుణమాఫీ, రైతు రుణాలు వంటి పథకాలు అందుతాయని తెలిపారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. పేదవాళ్ళకి ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని కానీ, పేదవాళ్ళకి ఇచ్చిన 200 యూనిట్ల కరెంటు కానీ, పేదవాళ్ళకి ఇచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు కానీ, చూడండి మా ఎమ్మెల్యేగా మంత్రిగా వస్తే 100 మంది ఇంద్రమ్మ ఇండ్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్న బట్టి మండలానికి సుమారు 600-700 ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇంకా అవి కట్టుకోగా ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా మాకు ఇండ్లు కావాలని చెప్పి ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు. సన్న బియ్యం ఇవాళ ప్రజలకు అందిస్తున్నాం. 200 యూనిట్ కరెంట్ ప్రజలకు అందిస్తున్నాం. రేషన్ కార్డు 10 సంవత్సరాలకి వెళ్ళి అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వరకు ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిందా?
ఈ విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఖజానా ఖాళీ చేసినటువంటి ఆర్థిక సంక్షోభం చేసినటువంటి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కాళేశ్వరం ఇరిగేషన్ మీద, మన ఫోన్ టాపిక్ మీద అనేక అవకతవకల మీద మీరు విచారణ జరిపించండి దమ్ముంటే. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14,17,00,000 రూపాయలతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదిక వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 18 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పు వడ్డీ చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కళలు నెరవేర్చే దాంట్లో, ఇచ్చిన మాటలను నెరవేర్చే దాంట్లో, పేదవాడి కన్నా కళలు నెరవేర్చే దాంట్లో ఎన్ని అప్పులు ఉన్నా చిత్తశుద్ధితో ప్రతి మాటని నెరవేర్చడానికి తపన పడుతూ పేదవాడి కన్నా కళని, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి ముఖంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చిరునవ్వు చూస్తుంది అన్నది నిజం. యువ వైద్యులను గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. యూపీ గోరఖ్పూర్లోని ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ వైద్యులు రోగాల చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర ముఖ్యమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి అమర్నాథ్ యాత్రపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ యాత్రలో పాల్గొనేందుకు తొలి రోజే వందలాది మంది జమ్మూ రైల్వే స్టేషన్లోని సరస్వతి ధామ్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో నమోదు కోసం బారులు తీరారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఈ భక్తుల ఉత్సాహం ధీటైన సమాధానమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు నివాళిగా పలువురు భక్తులు పహల్గాం మార్గం ద్వారా యాత్రకు వెళతామని చెప్పారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించే 38 రోజుల యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు సాగనుంది. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 3 దశల భద్రతా వ్యవస్థ, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్ నిఘా, జామర్లు, 581 పారామిలిటరీ కంపెనీలు, కేనైన్ స్క్వాడ్లతో భద్రతను పటిష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. గాజా నగరంలోని సముద్ర తీరంలో ఉన్న ఆల్బాకా కేఫ్పై జరిపిన వైమానిక దాడిలో 30 మంది మృత్యువాత పడగా కాల్పుల్లో మరో 22 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 67 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్య విభాగం పేర్కొంది. గాజా సిటీలోని పోర్టు వద్ద ఉన్న ఆల్బాకా కేఫ్ వద్ద ప్రజలు భారీ ఎత్తున జనం గుమిగూడి ఉన్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని, ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఓ యుద్ధ విమానం అకస్మాత్తుగా బాంబు దాడి చేసిందని ఉత్తర గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ విభాగం అధిపతి ఫారెస్ అవద్ తెలిపారు. ఈ దుర్ఘటనలో 10ల సంఖ్యలో గాయపడ్డారని తెలిపారు. నిన్న హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో బీభత్సం సృష్టించింది. ఉప్పల్, రామంతపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, గోల్కొండ, మెహదీపట్నం, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రాజేంద్రనగర్, వికారాబాద్, వెంకటగిరి, యూసుఫ్గూడ, గచ్చిబౌలి, మియాపూర్లో భారీ వర్షం కురిసింది. అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటంతో తెలంగాణ, ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోని 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాసమైలారం పేలుడులో 26కు చేరిన మృతుల సంఖ్య, క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమం, శిథిరాల కింద మరో 27 మంది చిక్కుకొని ఉండొచ్చన్న అధికారులు, 57 మంది సురక్షితంగా బయటపడ్డట్టు వెల్లడి. రసాయన పరిశ్రమలో పేలుడు ఘటనను రాజకీయం చేయొద్దన్న మంత్రి వివేక్, ప్రభుత్వ పెద్దలు స్పందించలేదన్న హరీష్ రావు ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడి. నేడు ఘటనా స్థలాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ, ఒకే ఒక నామినేషన్ దాఖలుతో దాదాపుగా ఖరారైన ఎన్ రామచంద్రరావు ఎన్నిక, ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధిష్టానం. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని వెల్లడి. అనుమతులు కావాలంటే సిడబ్ల్యూసీని సంప్రదించాలని ఏపీకి సూచన. బనకచర్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందన్న బండి సంజయ్, కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనన్న కేంద్ర మంత్రి. బనకచర్లపై నేడు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వివరించనున్న మంత్రి ఉత్తమ్. జాతీయ ఎలైట్ బాక్సింగ్ పోటీల్లో దూసుకెళ్తున్న నిఖత్ జరీన్, తమిళనాడుకు చెందిన లక్షయ్యపై విజయం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.